భారత క్రికెట్ సెలక్షన్ కమిటీకి సౌత్ జోన్ నుంచి నియామకమైన మన్నవ శ్రీకాంత ప్రసాద్ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. శ్రీవారి మొక్కు తీర్చుకునేందుకు మెట్ల మార్గంలో ఎంఎస్కే ప్రసాద్ తిరుమలకు చేరుకున్నారు. భారత క్రికెట్కు ప్రత్యేకించి ఆంధ్ర క్రికెట్కు మేలు జరగాలని శ్రీవారిని కోరుకుంటున్నట్లు చెబుతున్న ఎంఎస్కే ప్రసాద్తో సాక్షి తిరుమల విలేకరి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఆంధ్ర రాష్ట్రం నుంచి తొలిసారిగా జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యునిగా ఎన్నికైన ఎంఎస్కే ప్రసాద్ గారు ప్రస్తుతం తిరుమలకు శ్రీవారి దర్శనంతో మొక్కులు చెల్లించుకోవడం తిరుమలకు వస్తున్నారు. ఈ సందర్భంగా కాలిబాట్లో కూడా ఎంఎస్కే ప్రసాద్ గారు తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సెలెక్ట్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారేమని సార్ చెప్పండి. మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రం నుంచి మీరు జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా చాలా ఆనందంగా ఉంది, చాలా తృప్తిగా ఉంది. గత ఒక క్రికెటర్గా ఒక 20 ఏళ్ళు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సర్వీసులు అందించడం జరిగింది. అట్లానే క్రికెట్ అడ్మినిస్ట్రేటర్గా ఈ 6 ఏళ్ళుగా కరెక్ట్గా ఈ రోజుతో 6 ఏళ్ళు కంప్లీట్ అయింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి. మేము అందరం కలిసి సమిష్టిగా మెంబర్స్, కోచ్లు, ప్లేయర్లు అందరం కలిసి ఒక సమిష్టి కృషితో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని ఉన్నత స్థాయికి తీసుకురావడం జరిగింది. మరి ఇటువంటి అన్నిటినీ గంగరాజ్ గారు గుర్తించి బీసీసీఐకి ప్రపోజ్ చేయడం జరిగింది. ఇండియా తరఫున అనేక వన్డేలు అన్నారు, టెస్ట్లు అన్నారు. ఈ ఎక్స్పీరియన్స్ మీకు సెలక్షన్ కమిటీలో ఎలా ఉపయోగపడుతుంది? డెఫినెట్గా అండి, ఆడిన ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే గత 6 ఏళ్ళుగా దాదాపు 9 సెలక్షన్ కమిటీల్లో సభ్యత్వం ఉంది నాకు ఇక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో. సో సెలక్షన్ చేయటం అనేది సరైన ప్లేయర్ని ఎన్నుకోవటం అనేది డెఫినెట్గా ఈ 6 ఏళ్లలో అనుభవం అయితే డెఫినెట్గా నాకు వచ్చింది. ఆ అనుభవం అట్లానే అంతర్జాతీయ అనుభవం రెండు కూడా ఉపయోగపడతాయండి. ఫస్ట్ నుండి మొదటిసారిగా ఎన్నికయ్యారు మీరు సెలక్షన్ కమిటీకి. ఈ సందర్భంగా మీ మీద కూడా సౌత్ నుంచి ఎక్కువగా ఆశిస్తుంటారు, అంటే ముఖ్యంగా హైదరాబాదు అలాగే ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఈ సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అది కేవలం సౌత్ అని కాదు, ఎక్కడున్నా కూడా అది గుర్తించాల్సిన బాధ్యత మనకుంది. మరి ఈరోజు నేను ఒక రూరల్ ప్రాంతం నుంచి వచ్చి నేను ఇండియా ఆడాను, అట్లానే ఈరోజు నేషనల్ సెలెక్టర్ అవటం జరిగింది. మరి అట్లాంటప్పుడు దేశంలో ఎంతోమంది ఎంతో టాలెంట్ ఉంది. నలుమూలన ఏ టాలెంట్ ఉన్నా కూడా మనం దాన్ని తీసుకోవాలి. డెఫినెట్గా మనం సెలెక్టర్గా అవ్వటం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర ప్లేయర్స్కి డెఫినెట్గా ఇది ఒక రకమైన ఊరట కలగటం అనేది వాస్తవం. అండ్ డెఫినెట్గా వాళ్ళు కనుక ప్రతిభ చూస్తే వాళ్ళ ప్రతిభని వెలుగులో తీసుకువచ్చే బాధ్యత నా పైన ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ధోని విషయంలో చూసినట్టే స్టెంప్స్ వెనకాల వికెట్లు సంబంధించి కావచ్చు, బ్యాటింగ్లో కూడా బాగా స్టాండర్డ్. దీన్ని సెలక్షన్ కమిటీ సభ్యుడిగా సెలక్షన్ చేసేప్పుడు వీటిని ఎలా దృష్టిలో పెట్టుకునే అవకాశం వికెట్ కీపర్? డెఫినెట్గా అట్లానే నేను 15 ఏళ్ల క్రితం ఐ థింక్ 2003-04లో ధోని మొదటిసారి మాతో మ్యాచ్ ఆడినప్పుడు నాతో పాటు కలిసి ఆడటం జరిగింది. నేను సౌత్ జోన్ జట్టుకి క్యాప్టెన్ చేయడం జరిగింది. అతను ఈస్ట్ జోన్లో కేవలం సభ్యుడిగా ఆడాడు. కానీ ఆ రోజు అతను ఆడిన బ్యాటింగ్ తీరు బట్టి అతన్ని పిలిచి నేను మాట్లాడటం జరిగింది. నేను విన్నాను, నువ్వు అంటే ఆ మ్యాచ్ దీప్ దాస్ గుప్తా వికెట్ కీపింగ్ జరిగింది. ధోని, నువ్వు చాలా అద్భుతంగా బ్యాటింగ్ ఆడావు, ఇదే విధంగా కంటిన్యూ చేసి అట్లానే వికెట్ కీపింగ్ కనుక బాగా చేస్తే నెక్స్ట్ 10 years యూ విల్ బి ది ఆన్సర్ ఫర్ ఇండియన్ వికెట్ కీపింగ్ స్లాట్ అని చెప్పడం జరిగింది. అట్లానే అతను టెస్ట్ క్రికెట్లోంచి నిష్క్రమించడం జరిగింది. మరి ఇప్పుడు కనుక చూస్తే ఆంధ్ర నుంచి ఒక మంచి ప్లేయర్ వస్తున్నాడు, కేఎస్ భరత్ అని, చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా. మరి చాలా ప్లేయర్స్, రికీ బూయి కానీ వీళ్ళందరూ చాలా యువ ఆటగాళ్ళు చాలా అద్భుతంగా ఆడటం జరుగుతుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. మనం చూసినట్లయితే నూతనంగా ఎన్నికయ్యారు మీరు. భవిష్యత్తులో మీరంటూ ఏదన్నా ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా ఏర్పాటు చేశారు సెలక్షన్? నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ప్రతి స్లాట్కి ప్లేయర్స్ని తయారు చేయాలి. అంటే ఓపెనింగ్ అంటే ఒక 10 ఓపెనర్స్ తయారు చేయాలి, మిడిల్ ఆర్డర్ అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ మిడిల్ ఆర్డర్స్ తయారు చేయాలి. ఎట్లా అంటే ఆల్మోస్ట్ 2 to 3 టీమ్స్ ఇండియన్ టీమ్కి రెడీ అంత స్ట్రాంగ్ టీమ్స్ మనం తయారు చేయాలి. ఎందుకంటే 30 ఫస్ట్ క్లాస్ టీమ్స్ ఉన్న దేశం మంది, ఏ కంట్రీలో కూడా ఎన్ని ఫస్ట్ క్లాస్ టీమ్స్ లేవు. సరే, మరి వీటిని మనం డెఫినెట్గా అన్ని మ్యాచ్లు తిలకించి అట్లానే వీటిలో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క స్లాట్కి ఐడెంటిఫై చేయాలి. రాబోయే 4 లేకపోతే 5 లేకపోతే 10 ఏళ్లకు కూడా ప్లేయర్స్ని రెడీ చేసుకుంటూ ఉండాలి మనం. మీరు ఏ ప్రణాళిక చేపట్టినా ముందుగా తిరుమలకు వస్తుంటారు. ఈసారి ఎలా సోమవారికి ఎంతకన్నా ఆనందమై ఉంటుంది. ఒక ఆంధ్రుడికి శ్రీవారి సన్నిధిలోకి వచ్చి వారి దీవెనలు తీసుకొని మరి మన కార్యం తలపెట్టడం అనేది అంతకన్నా గొప్ప విషయం, ఆనందం ఇంకోటి ఉండదండి. నూతనంగా ఎన్నికైన జాతీయ కమిటీ సెలక్షన్ సభ్యుడిగా ఎన్నికైన ఎంఎస్కే ప్రసాద్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్రం నుంచి మొదటిసారిగా నేను ఎన్నికయ్యానండి. ఈ సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞతలు తెలపడానికి కూడా కాలిబాట్లో తిరుమలకు చేరుకున్నాను. భవిష్యత్తులో భారత టీమిండియాకి సంబంధించి కూడా అనేక ప్రణాళికలు చేపట్టబోతున్నాను. దీంతో టీమిండియా దేశంలో ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానంలో చేరుకుంటుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు బాలుతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.